హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు నరేష్. ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే దాని పక్కనే వచ్చే బెల్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మా ఛానల్లో వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక యాప్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే, మనం తెలుగులో మాట్లాడినట్లయితే అది ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా తీసుకుంటుంది ఫ్రెండ్స్, కన్వర్ట్ చేస్తుంది. అది మనకు చాలా ఉపయోగపడుతుంది. మనం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇది ఇంగ్లీష్లో రాయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇంగ్లీష్ రాని వారు ఉంటారు. అలాంటి వారి కోసం ఇది ఒక అద్భుతమైన యాప్ ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేసినట్లయితే, యాప్ అనేది ఓపెన్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఈ విధంగా అడుగుతుంది. మనకి ఇక్కడ ప్రైమరీ ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇక్కడ ఇంగ్లీష్ అని చూడండి. అది మనం ఇంగ్లీష్లో పెట్టుకొని లాంగ్వేజ్ దట్ ట్రాన్స్లేట్ అంటే మనం ట్రాన్స్లేట్ ఏ భాషలో చేయాలనుకుంటున్నామో అది అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని మనం ఇక్కడ మన ఇష్టమైన లాంగ్వేజ్ అనేది తీసుకోవచ్చండి. సపోజ్ నేను ఇక్కడ తెలుగు అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఫినిష్డ్ ఆ లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ డౌన్లోడింగ్ అనేది అవుతుంది. చూడండి, ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏంటంటే, ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ తెలుగు నుంచి ఇంగ్లీష్ మాట్లాడుకుందాం అనుకోండి. ఇక్కడ సింబల్ చూడండి, దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే తెలుగు అనేది మనకు ప్రైమరీ లాంగ్వేజ్ సెలెక్ట్ అవుతుంది. అదే ఇంగ్లీష్ అనేది ఇప్పుడు మనం మాట్లాడిన తెలుగు పదాన్ని అది ఇంగ్లీష్లో తీసుకుంటుంది. మీకు టెస్టింగ్ కోసం ఇక్కడ వాయిస్ అని చెప్పి ఒక మైక్ బటన్ చూడండి, దానిపై క్లిక్ చేసి హలో పర్మిషన్ ఇచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ మీరు ఏమని చెప్పారో అది తెలుగులో ఇక్కడ కన్వర్ట్ కావడం జరుగుతుంది. మీకు మళ్ళీ చూపెట్టడం కోసం నేను వేరే ఒకటి మాట్లాడతాను. చూడండి, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? చూడండి, అంతా పర్ఫెక్ట్గా తీసుకుంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా కన్వర్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వేర్ ఆర్ యూ గోయింగ్ టుడే అని చెప్పని ఇది చాలా ఓపెన్ చేస్తుంది. ఇది ఇంగ్లీష్లో కాకుండా మనం తెలుగులో, తమిళ్లో ఈ విధంగా చాలా లాంగ్వేజ్లు అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఒకసారి స్విచ్ అయినట్లయితే ఇంగ్లీష్లో మాట్లాడేది మనకు తెలుగులో కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం మైక్ పై క్లిక్ చేసి వేర్ గోయింగ్ చూడండి, ఎక్కడ వెళ్తుందో అని చెప్పి ఇక్కడ చూపెడుతుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్ చూడండి, ఇక్కడ నీ పేరు ఏమిటి అని చెప్పి పర్ఫెక్ట్గా చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ నుంచి తెలుగు, తెలుగు నుంచి ఇంగ్లీషుకు ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ సింబల్ చూడండి, ఈ కాపీ సింబల్ పై క్లిక్ చేసి కాపీ కూడా చేసుకోవచ్చు. మీరు ఎందులోనైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా ఆప్షన్ చూడండి, దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం, అదే విధంగా పనిచేస్తుంది అనేది. ఫ్రెండ్స్, యాప్ పేరు ఏం పేరు అంటే, యాప్ పేరు గూగుల్ ట్రాన్స్లేట్. ఇది మనకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. మీరు ముందుగా మీ ప్లేస్టోర్ ఓపెన్ చేసి అందులో గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టు ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ చూపెడుతుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇంకొక కాంటాక్ట్స్ను ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఫ్రెండ్స్. అదేంటంటే, మీరు కాంటాక్ట్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ సెట్టింగ్, ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అని చెప్పి ఉంది చూడండి, రెండు ఆప్షన్స్. ఇక్కడ మన మొబైల్లో ఉండే ఫోన్ నెంబర్స్ అన్నీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవాలండి. చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ మెమరీలో ఉంటాయి. ముందుగా మనం ఎక్స్పోర్ట్ చేసుకుందామండి. ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేసినట్లయితే మనకు ఈ ఫోన్ నెంబర్స్ అనేది ఎందులో సేవ్ చేసుకోవాలని చెప్పి అడుగుతుంది. మనం మెమరీ కార్డులోనా లేకపోతే ఇంటర్నల్ స్టోరేజ్లోనా సేవ్ కావాలని చెప్పి అడుగుతుంది. మనకి ఇక్కడ ఎక్కడైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ పై క్లిక్ చేసినట్లయితే ఈ కాంటాక్ట్స్ అనేది సేవ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మళ్ళీ వాటిని వేరే మొబైల్లో ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఆ ఫైల్ అనేది, చిన్న ఫైల్ అనేది మీకు ఇక్కడ చూపెడతాను చూడండి.
చూడండి ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ విధంగా సేవ్ కావడం జరుగుతుంది. దీన్ని మనం వేరే మొబైల్లో వేసుకోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో ఇది మనం సెండ్ చేసినట్లయితే మనకు అక్కడ ఈ విధంగానే ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇట్లా ఇంపోర్ట్ పై క్లిక్ చేసినట్లయితే .vcf ఫైల్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే మనకు ఇంపోర్ట్ కావడం జరుగుతుంది. అది మన ఫోన్ నెంబర్ అనేది మన ఫోన్లోకి మొత్తం రావడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే మన ఫోన్ నెంబర్ అనేది ఎక్కడికి పోవండి. అదేవిధంగా అలా కాకుండా మనం ఏంటంటే మనం ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకునేటప్పుడే మనం ఏంటంటే ఇక్కడ గూగుల్లో ఇట్లా సేవ్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనది ఎన్ని మొబైల్ మారినా మన మెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. మన మెయిల్ ఐడి అనేది ఆ ఫోన్లో ఎంటర్ చేసుకొని కాంటాక్ట్స్ అనేది తీసుకోవచ్చండి. చాలా వర్క్ చేస్తుంది ఇది. మన జీమెయిల్ ఉన్నంత కాలం మన ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఫిట్ చేసుకున్న కొద్దీ మన గూగుల్ అకౌంట్లో సింక్ అవుతాయి. అదేవిధంగా మనం ఎన్ని మొబైల్లోనైనా ఈ ఫోన్ నెంబర్లను చూసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.